అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఈ రోజు రేవంత్ రెడ్డి కోసం సపరేట్ గా కొన్ని మీడియాలు అయితే పనిచేస్తున్నాయి. నేను ఏదైతే పైన రాసిందో ఏబిఎన్ కానీ, విసిస్ కానీ, ఎన్టీవీ కానీ, హెచ్ఎంటీవీ కానీ వీళ్ళందరూ కలిసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని మభ్యపెట్టడానికి రేవంత్ రెడ్డి భజనలు కొడుతున్నా కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేకూరట్లా, జియో 46 న్యాయం చేకూరట్లా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బిందెల నీళ్లు మోసుకుని తిరుగుతామంటే వాళ్ళకి న్యాయం చేకూరట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇంత కూడా 1% కూడా పని చేయలేని పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మరో ఎన్నికల ఎలక్షన్ల కోసం కేసీఆర్ ఈ విధంగా చేసిండు, కేటీఆర్ ఈ విధంగా చేసిండు, కల్వకుంట్ల కవిత ఈ విధంగా చేసింది, హరీష్ రావు ఈ విధంగా చేసిండు. వీళ్ళకి జైలు పంపుతున్నా. ప్రజలు చూడాలి, మా వైపే చూడాలి. ప్రజలందరూ ఆగమవద్దు, అందరినీ లోపల పెడుతున్నా. మీరు మళ్ళీ నాకు ఎలక్షన్లో ఓటేయారని ఆబర దాబరా అని రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటా పోతాండే కానీ ఇక్కడ ప్రజల్ని పట్టించుకున్న పరిస్థితి ఏమైనా ఉందా? మీరు ప్రజల్ని ఆదుకోవడానికి సీఎం అయ్యారా, లేకుంటే పార్టీ కండువాలు కప్పడానికి సీఎం అయ్యారా?